హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరానిక సాన్వి. ఈ బ్లాగ్ అయితే బాగుంటుంది. మేము ఇక్కడ ఉమాయిష్కి వచ్చినాం అన్నమాట. అందరము, నేను, అక్క వాళ్ళు, ఇంకా శృతి పిన్ని, మమ్మీ, అంటే ఎగ్జిబిషన్, నాంపల్లి ఎగ్జిబిషన్ అన్నమాట. చాలా బాగుంది గైస్. ఇదిగోండి విజయ్ బాబాయ్ వచ్చిండు. విజయ్ బాబాయ్ పిన్నికి ఆధార్ కార్డ్ వేయడానికి వచ్చిందన్నమాట. ఇక్కడ అయితే మేము బస్సులో పోతున్నాము. మా మమ్మీ వాళ్ళు ఫస్ట్లో కూర్చొని మేము ఆడకొచ్చినాము. చూడండి, లడ్డు చెప్పి వాళ్ళు శృతి పిల్లలు. మేమైతే మార్నింగ్ టైంలో వచ్చినాము, ఎందుకంటే జనాలు ఉండరు కాబట్టి, పబ్లిక్ అప్పుడు వస్తే బాగుంటుందని. ఇంకా ఫస్ట్ షాపింగ్తోనే మొదలుపెట్టాము. మా మమ్మీ వాళ్ళకి, నాకు, అక్క వాళ్ళకి అందరితోనే చేసినాము అనమాట. ఫస్ట్ చాలా మాకు నచ్చింది, బాగుంది కూడా. మీరు కూడా కొనుక్కోవచ్చు వచ్చి. ఇది లాస్ట్ సండే అనమాట మేము పోయినప్పుడు. ఇక్కడ బాగుంది కదా. ఇక్కడైతే మేము వేఫల్స్కి వచ్చినాము. చాక్లెట్ తీసుకున్నాము, డార్క్ చాక్లెట్ తిన్నాము. నేను తమ్ముడు తిన్నాము. ఒక చిన్న పాప కనిపించింది గైస్ మాకు, ఎంత బాగుంది. నా పేరు సాన్వి కదా, తన పేరు కూడా సాన్వి, అంటే ఎంత బాగుంది కదా. తనే అండి పాప, బాగుంది. తన పేరు సాన్వి. అక్కడ మేము తింటుంటే కావాలన్నాడు, అంటే ఏడుస్తుంది తింటుంటే. మేము నడిపించినాము, మళ్ళీ నడిపించకపోతే ఏడుస్తుంది. ఇక్కడ మేము వెళ్ళిపోతున్నాము, స్ట్రీట్ పోతున్నాము. అక్కడ షాపింగ్స్, బస్సు అన్నీ ఎక్కినాము. చాలా టైం పడ్డదండి. చూడండి, చాలా బాగుంది. ఇక్కడ ట్రైన్ కూడా ఉందన్నమాట. ట్రైన్లో ఎక్కి కూర్చోవచ్చు, ఒక రౌండ్ వేయించుకొని వస్తుంది మన ఎగ్జిబిషన్ అంతా. ఇక్కడ బ్యాగ్స్ అనమాట, బ్యాగ్ స్టోర్. నీలాఫర్ కెఫే అనమాట. మనకి నీలాఫర్ దొరకదు, అదే అనమాట ఇది. కానీ దీంట్లో నించొని తినాల్సి వస్తుంది. అండ్ ముందర పిస్తా హౌస్ ఉంది. మేము మార్నింగే వెళ్తాము, ఫుల్ పబ్లిక్ ఉండే. అండ్ మార్నింగ్ వెళ్తే లేకపోతుండే అనమాట. ఇప్పుడు ఏదో ఉంది. మాకు ఫస్ట్ టైం, మా మమ్మీ సెకండ్ టైం అనమాట. ఆల్రెడీ అప్పుడెప్పుడో చాలా పబ్లిక్ ఉన్నారు గాయస్. మేము వచ్చేటప్పుడు అయితే కుట్టొచ్చి రండి. ఈవినింగ్ 5 o'clock అయితే చాలా పబ్లిక్ అయ్యారు గాయస్. మేమైతే ఇరుక్కున్నామల్లా. అందరిని అడగండి, చాలా పబ్లిక్ ఉన్నారు. మీ ఫ్రెండ్స్ కానీ పోతే చాలా ఉన్నారు. ఇక్కడ పిస్తా హౌస్ హలీం అనమాట. హలీం తినడానికి మేము పిస్తా హౌస్కి వచ్చినాము. నేను, చబ్బి అందరం పిస్తా హౌస్కి వచ్చి తినడానికి వచ్చినాము. బాగుంది హలీం కూడా. ఇదిగోండి, ఇదే పిస్తా హౌస్. సెకండ్ ఫ్లోర్లో కూర్చున్నాము మేము. ఫస్ట్ ఫ్లోర్ నించొని తినాలి, సెకండ్ ఫ్లోర్లో చాలామంది అయిపోయారని మేము థర్డ్ ఫ్లోర్కి వచ్చినాం. బాగుంది కదా థర్డ్ ఫ్లోర్లో. అండ్ మా తమ్ముడు అయితే మస్తు ఎంజాయ్ చేసి, నేను ఎంజాయ్ చేసినాను, రిచ్చి చెప్పి వాళ్ళు కూడా ఎంజాయ్ చేసారు. నేను మా మమ్మీ వీడియో తీస్తుందని తెలియదు గాయస్, నన్ను తీసేసింది. ఒక్కటే తెప్పించుకున్నాము, అందరికి సరిపోయింది, కరెక్ట్ సరిపోయింది. కానీ నేను వదిలేసిన అది. చాలా బాగుంది. మేము రైడ్ కూడా ఎక్కినాము, మీకు అనిపిస్తుంది, నచ్చుతుంది కూడా మీకు కూడా రావాలి అనిపిస్తుంది. అసలు మేము రైడ్స్ కోసమే వెళ్ళినాము, కానీ ఎంటర్ కాగానే అది డ్రెస్సెస్ ఉన్నాయి, అన్ని డ్రెస్సెస్ చూసుకుంటూనే ఉన్నారు. ఆడికెళ్ళి వెళ్ళాలంటే రైడ్స్ కమ్మమ్మ. ఇక్కడ లోపలికి వెళ్తే మనం బెదురుకుంటాం అనమాట, అంతే. దాన్నే స్కేరీ హౌస్ అంటారు. మేము పోలేము అనమాట. స్మోకింగ్ క్యాండీ అన్నీ ఉన్నాయి, స్వీట్ కార్న్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మేము ఒక్క రైడ్ ఎక్కినాం. ఎంతనో తెలుసా అండి, ఒక్క రైడ్ 100 rupees అంట. 100 rupeesకి 5 minutes రైడ్. ఇంకా మోమోస్ కూడా ఉన్నాయి గాయస్, కానీ నేను తినలేదు. ఇక మేము రైడ్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. అవ్వండి, మేము ఒక స్లైడ్ చేద్దాం, దాన్ని 100 rupees అంట. అవ్వండి, ఇది స్మాల్ కిడ్స్కి, మేము బిగ్ కిడ్స్ కదా.
7-8 years. బోట్స్ అనమాట. ఇది వాటర్ ఏం బాగాలేవు గైస్, గలీజ్గున్నాయని మేము అంటే ఇక్కడ మేము ఇంకా స్లైడ్ జారేస్తాము. ఇవ్వండి, కానీ చాలా ఎంజాయ్ చేసినాం ఆ 5 minutes కూడా. అవన్నీ ఎట్లా జారుతున్నామో చూడండి. చబ్బీలు ఇచ్చి వాళ్ళు, నేను, లడ్డు చాలా ఎంజాయ్ చేసినాం. అండ్ ఇంకా పిల్లలు ఆడ ఇంకలా కలిసిరు మాకు. దాన్వి అంటూ ఒక ఆమె పేరు, తను నాకు ఫ్రెండ్ అయింది. చూడండి 4 sides ఉన్నాయి, కానీ 2 అది ఎక్కడానికి ఇంకా ఒకటి 2 జాడడానికి అనమాట. నేను యూట్యూబ్లో ఒకసారి చూశాను, నైట్ పూట ఆడారు కొంతమంది. నేను చూసి ఇంకా షాక్. మమ్మీ ఎప్పుడు పోదాం మమ్మీ ఎప్పుడు పోదాం, ప్లీజ్ పోదాం అంటే మా మమ్మీ తీసుకొచ్చింది అనమాట. యాక్చువల్లీ మా మమ్మీకి చాలా టైఫాయిడ్ ఇంకా ఫీవర్ 2 మిక్స్ అయ్యి వచ్చినాయి. అయినా మా కోసం అని తీసుకొచ్చింది కదా. థ్యాంక్ యూ మమ్మీ. అండ్ ఇక్కడ మేము మస్తు ఎంజాయ్ చేసినాం. అప్పుడు ఆ అంకులు ఏమన్నాడు, నడవండి అని అన్నాడు. మేము అది జారేంతసేపు మా ఫేస్ అసలు వెలిగిపోయినాయి. మేము జాడం మాపేగా రబ్బా. ఇక్కడ శృతి పిన్ని వాళ్ళు అరిచిపోయారు. ఇక్కడ మా కూచిపూడి జరుగుతుంది అనమాట. ఇక్కడ అక్క అయితే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. అది కూడా ఎగ్జిబిషన్లో. అందరం ఎర్రైనాం తెలుసా అండి ఆ అక్క కోసము. ఇదిగోండి ఎంత మంది పబ్లిక్ తెలుసా అక్క గురించి. సో నాకు కూచిపూడి గుర్తొచ్చింది అనమాట దాన్ని చూస్తూ ఉంటే. కానీ ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాయి కదా, కూచిపూడిలు స్కూళ్ళు అన్ని డుమ్మ అవుతాయని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. కానీ ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, డ్రై ఫ్లవర్స్ అనమాట, బాగుంటాయి. మా మమ్మీ మా డాడీకి గిఫ్ట్ ఇచ్చింది బర్త్డే రోజు. అదే ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి ఎగ్జిబిషన్లో. మా తమ్ముడు బాగా ఆడుకుంటారు. ఇక్కడ హాట్ బఫీ అంట, ఏమో టేస్ట్ చేయలేదు, అదే ఏమో తెలీదు. కానీ ఇక్కడ అయితే చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే మాకు నచ్చినాయి. ఒక 2-3 టాప్స్ 2-3 ప్యాంట్స్ కూడా తీసేసుకున్నాం మేము, అంత బాగున్నాయి. సో గాయస్ ఇదే లాస్ట్ గాయస్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అందుకని వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళేసండి, మళ్ళీ మిస్ అయిపోతారు మీరే. నేనేం బతిమలాడతలేను, మీరే మిస్ అయిపోతారు అని చెప్తున్నాను. కానీ మా పిన్ని తప్పిపోయింది తెలుసా అంతమంది పబ్లిక్లో. శృతి పిన్ని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా శృతి పిన్ని తప్పిపోయింది. ఇంకా 5 o'clockకి 5 దాటిందంటే ఇంతమంది పబ్లిక్ అనమాట. మేము శృతి పిన్నిని వెతుకుంటూ ఒక బుక్స్ వరల్డ్ అని ఉంది, ఆ షాప్ ముంగట ఆగితే అప్పుడు వచ్చిందమ్మ శృతి పిన్ని. ఇగోండి ఆ బుక్స్ స్టాల్ దగ్గర ఆగితే ఆ చబ్బీర్నే తీసుకోపోయింది అనమాట. కాటన్ క్యాండీ అని, పాప్కార్న్ అని, బొమ్మలని, అవన్నిట్ల కానీ తీసుకోవాలి. శృతి పిన్ అటు ఇటు చబ్బి మాటలు వినుకుంటూ పోయింది. అటు ఇటు ఉంటే మమ్మీ అనుకుంటూ పోయింది. అందుకని శృతి పిండి తప్పిపోయింది. ఏం చేయాలి మేము అందరం ఒక దగ్గర ఉన్నాం. ఇక్కడైతే రైటింగ్ ప్యాడ్స్ అమ్ముతారు అనమాట. ఇవ్వండి చాలా మంది పబ్లిక్ మేము అందరితో వచ్చినాం అనమాట.
7 వరకు అయితే మేము ఇంటికి వెళ్ళిపోయినాము. క్యాబ్లో వెళ్ళాము. ఫస్ట్ వచ్చేటప్పుడు మళ్ళీ క్యాబ్లోనే వెళ్ళాం. మళ్ళీ దాంట్లో వెళ్ళినాం. ఇక్కడ చిన్న బాబుది హ్యాండ్ అనమాట. ఎంత బాగుందో కదండి. కానీ చిన్న బాబు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పోయింది. చిన్న తమ్ముడు దేవాన్స్ అనమాట. ఎట్లా క్యూట్ పండుకుంది కదండి ఉయ్యాలలో. నేనే తీసా ఈ వీడియో పొట్టుని యూట్యూబ్లో పెడదామని. బాగుంది కదా పొట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బీ హ్యాపీ, బీ హెల్దీ. బాయ్ గాయ్స్. లైక్ చేసుకోండి.